ఇది ఆడబెట్టు. సరే చెప్పు, ఏంటిది చెప్పురా. వరిపిండి చెక్కల తయారీ విధానం. వరిపిండి చెక్కల తయారీ విధానం చెప్పు. నువ్వు చెప్పు, దేంతో పిండి తయారు చేస్తారో అట్లా చేస్తారు. వరిపిండి తోటి చెక్కలు. పిండి ఏ విధంగా కలుపుతారు, ఏమేమి వేసావు అది చెప్పు. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, సాల్ట్ చేసి పెసరపప్పు, అన్ని బియ్యం, కొంచెం నీళ్ళు అన్నీ వేసి కలిపి. దేంతో కలుపుతారు? నీళ్ళతోట. పిండి కలిపి ఆ విధంగా తయారు చేసుకొని అయ్యేంటి అవి చిన్నవి ఉండలు చేసిన తర్వాత ఇదిగో ఈ విధంగా చెప్పురా, ఏ విధంగా వస్తారని చెప్పి ఇలా ఈ మిషన్ లో పెట్టి వచ్చి రౌండ్ గా వేస్తే నూనెలో బాగా వేగి మంచి షేప్ వస్తుంది. నువ్వు చెప్పు, నువ్వేం చేస్తున్నావు? అక్కడ నుంచి ఇక్కడ పెట్టుకున్నాను ఈజీగా నువ్వు చెప్పు, రాడేం చేస్తున్నావు? కిచెన్ ప్లేట్ అన్ని వేసి ఇలా ఉడకబెడతాం. ఏ విధంగా? ఆ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేవారు. ఆ తర్వాత ఇలా తీసుకొని సపరేట్ పెట్టుకున్నా. కొంతసేపు ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి తీసి షిఫ్ట్ చేసి దానిలో స్టోరేజ్ పైన చాలా బాగుంటది, ఆరోగ్యానికి మంచిది. ఈ విధంగా స్టోరేజ్ చేస్తారు ఇందులో. ఓకే, ఇది ఫైనల్ గా అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్. అదేంది? టేస్టీ యమ్మీ చెక్కలు, క్రిస్పీ. కరెక్ట్ చెప్పు. టేస్టీ యమ్మీ క్రిస్పీ కరకరలాడే చెక్కలు తయారీ. ఓకే, చెప్పు చెప్పు ఇక ఏదో ఒకటి లాస్ట్ చెప్పు. ఏమన్నా ఆరోగ్యానికి ఆకుకూరలు మంచిది. పుదీనా, కొత్తిమీర, అన్ని కరేపాకు చాలా అయిపోయింది వీడియో.